హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కోట్లాది మంది హిందువుల విశ్వాసం గత సంవత్సరంలో జరిగిన 2024లో జనవరి 22వ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది. మన హిందువులందరికీ కల నెరవేరిన సంఘటన ఇదే. గత ఏడాదిలో చూసుకుంటే జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరామ విగ్రహం ప్రతిష్ఠ జరిగిన రోజు ఇప్పుడు రెండవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. 2024 జనవరి 22న మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షింతలు అందాయి. ఈ పవిత్రమైన అక్షంతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరచుకొని శ్రీరాముడిని పూజించారు. ఎంతో శుభముహూర్తమైన జనవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు రాములవారి విగ్రహ ప్రతిష్ఠ రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షంతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ 5 దీపాలు వెలిగించారు. అయితే మరి ఇంతటికీ పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది. 2024లో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించారు. ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి. ఈ జనవరి 22 తేదీన గురువారం నాడు శ్రీరాముణ్ణి పూజించి అష్టైశ్వర్యాలను పొందండి. ఇప్పటికీ అయోధ్య అక్షంతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చెప్పే విధంగా ఇలా చేసి చూడండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మరి అయోధ్య అక్షంతలు లేనివారు ఏం చేయాలి, శ్రీరాముడిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించాలని అనుకున్నారో అలాంటి వారు జనవరి 22వ తేదీన గురువారం కాబట్టి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తుపెట్టుకొని శ్రీరాముడిని పూజించండి. ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఈ జనవరి 22వ తేదీన అక్షింతలను శుద్ధి చేసుకొని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి జనవరి 22వ తేదీన బుధవారం నాడు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు జల్లుకోండి. శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో రాములవారి పటం ఉన్నా లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న రాములవారి పటాన్ని శుభ్రంగా తుడుచుకొని గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ పూజ గదిలో అయోధ్య అక్షింతలను పెట్టుకోండి. అయోధ్య అక్షింతలు లేనివారు అక్షింతలను కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు. పూలతో మీ దగ్గర ఏమైనా ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి పటాన్ని అంతగా అలంకరించుకోండి. ఇలా రాములవారి పటాన్ని అలంకరించిన తరువాత ఒక 11 తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ అని కానీ లేదా జయ శ్రీరామ్ అని కానీ రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి. అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షరంతో కూడా రాములవారి చిత్రపటం ముందు ఉంచాలి. రాములవారి పటం ముందు 5 ఒత్తులతో ఒక దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కని నివేదించండి. ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి 5 ప్రదక్షిణాలు చేయండి.
తరువాత అయోధ్య అక్షంతలను తలపైన వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాముల వారి అక్షంతలను తలపైన వేసుకొని రామునికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. గుమ్మం ముందు దీపాలు ఉంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే తులసికోట ఉన్నవారు ఉదయం సాయంత్రం తులసి ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపై వేసుకుంటే రాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే మీ పిల్లల పెళ్లి జరిగేటప్పుడు కూడా ఈ అయోధ్య అక్షంతలను తలంబ్రాలు బియ్యంలో కలపండి. ఇలా చేయడం వల్ల వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ పవిత్రమైన అయోధ్య అక్షంతలను మీ పిల్లల తలపై వేస్తే దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ప్రతినిత్యం రామనామం జపిస్తే చాలు చాలా మంచి జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ 13 అక్షరాల రామమంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పూర్వం సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడు ప్రత్యక్ష దర్శనం పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత శ్రీరామ అని 21 సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని 3 సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరామనామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందట. ఏ దేవుని నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. కానీ శ్రీరామ అని నామాన్ని స్మరిస్తే 6 దేవతలు పలుకుతారట. అది ఎలాగంటే శ్రీరామ అంటే రాముడు పలుకుతాడు. రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. శ్రీరామను శ్రీ అంటే మహాలక్ష్మి పలుకుతుంది. రా అంటే విష్ణువు పలుకుతాడు. మా అంటే శివుడు పలుకుతాడు. శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది. ఇలా ఒక్క నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలను బయటకు వచ్చి ఆ పాపాలన్నీ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే మా అనే అక్షరం హెచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవట. రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 22వ తేదీన ఖచ్చితంగా శ్రీరాముడిని పూజించాలని నియమం ఏమీ లేదు. కానీ నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు. గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముడిని అంగరంగ వైభవంగా పూజించారు. కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం అలవాటు చేసుకొని రాముడిని పూజించి రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.